తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్ల గంట మోగింది కానీ ఇండిపెండెంట్లే ఎక్కువ అవుతున్నారు. ఏందంటారు, కథ ఏందంటారు అసలు? అంటే రాజకీయ వ్యవస్థలో పెను మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే 2024 ఎన్నికల కాడి నుంచి చాలా మార్పులు వచ్చాయి. అంటే రాజకీయ వ్యవస్థ అనేది కేవలం కొంతమందికి మాత్రమే, అంటే పెట్టుబడి వర్గం, అంటే వ్యాపారవేత్తలు, లేకపోతే ఈ యొక్క మన వారసత్వ రాజకీయాలు, ఈ ఇద్దరు వ్యక్తులే రాజకీయ వ్యవస్థలో ఎక్కువ కాలం కొనసాగించారు. అప్పటి నుంచి అంటే గత 8-10 సంవత్సరాల నుంచి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేయడం, వాళ్ళ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ పెరగడం, ఇవన్నీ కూడా గత 10 ఏళ్ళ నుంచి జరుగుతూ వస్తుంది. కానీ ఎక్కువ శాతం మంది గెలవట్లేదు. అంటే ఇండిపెండెంట్గా పోటీ చేయడం, వాళ్ళకి ఇమేజ్ రావడం జరుగుతుంది. కానీ మొన్న బర్లెక్ గారు పోటీ చేసినప్పుడు కూడా నాకు కొంత యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి బర్లెక్ సలహా ఇమ్మని కూడా చెప్పారు. సో నేను బర్లెక్తో మాట్లాడినప్పుడు కూడా ఆమె నా గైడెన్స్ తీసుకోలేదు. సో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చూపించడం వల్ల గెలుపు అవకాశాలు మారిపోతున్నాయి. అంటే ఇండిపెండెంట్కి రెస్పెక్ట్ పెరుగుతుంది, ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళకి గౌరవం ఉంటుంది, కానీ గెలవట్లేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఏదైతే అంశం ఉందో అది అలాగా ప్రభావితం చూపించుకుంటూ వస్తుంది. మొన్న ఏపీ ఎలక్షన్స్లో కూడా చాలామంది ఎక్కువ మంది పోటీ చేశారు ఇండిపెండెంట్గా. సో ఏపీలో పోటీ చేసిన వాళ్ళు సుమారుగా 2-3 ఎమ్మెల్యేలు అవ్వచ్చు, అన్ని ఓట్స్ వచ్చాయి ఏపీలో కూడా. సో ప్రజాస్వామ్యం అనేది కూడా మార్పు దిశగా అడుగులు వేస్తుంది. రాజకీయ వ్యవస్థలో యువకుల పాత్ర ఎక్కువగా ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది అన్న ఫీలింగ్ మాత్రం ఎక్కువ మందిలో కలుగుతుంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మంది యువతను కోరుకుంటున్నారు. నేను అనేక ఏరియాలో కాలనీ సంఘాల ఎలక్షన్స్లో కూడా నేను పోటీ చేసినప్పుడు మాకేం చేయకపోయినా పర్లేదు, యువతకి చేసేద్దాం అన్న యాంగిల్లో కూడా చాలామంది కాలనీ ఎలక్షన్స్లో కూడా యువతకి సపోర్ట్ చేస్తున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా కేవలం మన ఇక్కడ హైదరాబాద్లో కాదు, ఏపీలో కాదు, ప్రపంచవ్యాప్తంగా యువతకి రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వాలి, రాజకీయ వ్యవస్థలో యువకులను భాగస్వామ్యం చేసిన వాళ్ళే గెలుస్తున్నారు. మొన్న కర్ణాటక ఎలక్షన్స్లో కూడా, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ స్ట్రాటజీ ప్రకారమే కొంతమంది యాక్టివ్గా ఉన్న యూత్కి సీట్లు ఇచ్చారు. సో అక్కడ గెలవడానికి కూడా అదే కారణం. సో మన బీహార్ ఎలక్షన్స్లో కూడా ఒక అమ్మాయి సింగరు 25 ఏళ్ళు 24 ఏళ్ళు ఆ అమ్మాయి కూడా గెలిచింది. సో ఎవరైతే సమాజం పరమైన యాక్టివిటీగా ఉంటున్నారో యువతకి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పుడు మన సర్పంచ్ ఎన్నికల్లో చాలా ఏకగ్రీవం చేస్తున్నారు. ఏకగ్రీవం అనేది చేయకూడదు ప్రజాస్వామ్యంలో. అసలు సర్పంచ్ ఎన్నికలు గతంలో చేశాను, నేను చేయలేదని అనట్లేదు, కానీ ఏకగ్రీవం చేయడం అనేది తప్పది. అది ఎన్నికల కమిషన్ కూడా సరైన విధానంగా ఏకగ్రీవం కాకముందే వాటిని అడ్డుకోవాలి. అంటే ఒక ఎన్నికని బీఆర్ఎస్ ఎందుకు మరి మాట్లాడతలేదు సార్? బీఆర్ఎస్ ఎందుకు పోటీకి అసలు చూడటం లేదు, అసలు ఎందుకని రావట్లేదు బయటికి? అంటే ఆ ఏకగ్రీవంలో 50% వాళ్ళు కూడా ఉన్నారేమో. అలా ఏకగ్రీవం చేసిన వాళ్ళు కూడా 50% ఉన్నారేమో. అందరికీ చేదురువాదం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు సిరిసిల్ల ఉంది, సిరిసిల్లో మొత్తం 8 గ్రామాలు ఉంటే అందులో 4 గ్రామాలు ఆల్రెడీ ఏకగ్రీవం చేశారు. అంటే 50% ఏకగ్రీవం అయితే ఇంకా ఎన్నిక ప్రజాస్వామ్య పరంగా జరిగే ఎన్నిక ఎలక్షన్ కమిషన్ ఆఫ్కి వాల్యూ ఏముంటుంది? ప్రజల ఓట్లకి, వాళ్ళ యొక్క సలహాలకి, వాళ్ళ హక్కులకి ఏం ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంది? అదే అంటున్నాను, అదే ఆ ఏకగ్రీవం చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని ఎన్నికల కమిషన్ అడ్డుకోవాలి. ప్రజలు అడ్డుకోవడానికి ఛాయిస్ ఉండదు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల కమిషనే అడ్డుకోవాలి. ఇప్పుడు మన ఖమ్మంలో ఒక గ్రామం ఉంది, ఆ గ్రామము మాటివారపురం అని ఒక గ్రామం ఉంది. అక్కడ అతను ఏం చెప్తుంటే, నేను ₹1 గ్రామానికి విరాళం ఇస్తాను, రేపు వినాయక చవితికి కూడా నేను అందరికీ వినాయక విగ్రహాలు ఇస్తాను, అదేవిధంగా అమ్మాయిలకి నేను స్కాలర్షిప్ ఇస్తాను, నన్ను గెలిపించను అన్నారు. సో అక్కడ ఉన్న వార్డు నెంబర్లు, ఆ గ్రామంలో ఉన్న వార్డు నెంబర్లు, మాజీ సర్పంచ్లు అందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తారు. అంటే ₹1 మీ గ్రామ అభివృద్ధి కోసం ఒక క్యాండిడేట్ ఇస్తే అతను మీరు ఎన్నుకుంటారా? మరి అదే ₹1 ఇవ్వకుండా కూడా పనిచేసే యువకులు చాలామంది ఉంటారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇలాగ ఇప్పుడు 2 కోట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఆ మైనింగ్ వ్యాపారం చేయొచ్చు, లేకపోతే ఇంకెన్నెన్నో వ్యాపారాలు చేయొచ్చు. అతనికి ₹1 ఇచ్చినంత మాత్రం అతను అగ్రిమెంట్ చేయడం. అంటే వాళ్ళు ఏమంటారంటే, గ్రామంలో ఉన్న వాళ్ళు మా గ్రామ అభివృద్ధి కోసం ₹1 ఇస్తారు కదా. అంటే గతంలో ఈ పంచాయతీలకి డబ్బులు రాలేదు. సో ఆ రకంగా మా గ్రామంలో డబ్బులు లేవు కాబట్టి డబ్బులు ఇతను ఇస్తానంటున్నాడు కాబట్టి మేము అగ్రిమెంట్ చేస్తాను అంటారు. అలా అనుకుంటే 5 కోట్లు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని గెలిపిస్తారా? సో సర్పంచ్ ఎన్నికలు అనేవి అత్యంత కీలకమైన, రాజకీయ వ్యవస్థతో సంబంధం లేకపోయినా రాజకీయ వ్యవస్థతో ఇది భాగస్వామ్యం సర్పంచ్ ఎన్నిక. సో ఆ వ్యవస్థతో భాగమయ్యే కింది స్థాయి నుంచి, మొదటి నుంచి కూడా ఆ సర్పంచ్ ఎన్నికల్లో ఇంత ఏకగ్రీవం చేయడం అనేది నాకు 50 లక్షలు, ₹1 కూడా సర్పంచ్కి ఏకగ్రీవం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఇంకా పోలింగ్ టైం ఉంది. ఈరోజు నామినేషన్ చివరి రోజులు. సో ఇంకా 2 అంటే మొత్తం 3 విడతలు కాబట్టి మొదటి విడత ఇంకా పూర్తి కాలేదు. సో ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క ఏదైతే ప్రక్రియ ఉందో దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయాలి. అసలు కనీసం అడ్డుకోకుండా కేవలం
మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పడం అనేది బాధాకరం. ఓకే సార్, పెద్ద ఎలక్షన్ల దగ్గర నుంచి చిన్న ఎలక్షన్ల దాకా ప్రతిపక్షం అనేది లేకుండా పోతుంది. అసెంబ్లీలో చూస్తున్నాం, చీదరేస్తుంది. మన పిల్లలు జరిగిన అసెంబ్లీ చూస్తే ఒక హ్యాపీనెస్ అనేది జనంలో వచ్చింది. మరి దీని గురించి రాజకీయ వ్యవస్థ ఎటుపోతుంది అంటారు, ఏమంటారు? అంటే ఆ పిల్లలు మాట్లాడిన వీడియోస్ అన్నీ నేను చూశాను. అలా ఎందుకు చేస్తారంటే ఈ రాజకీయ వ్యవస్థ అనేది చాలామంది యూత్లో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కూడా నాతో చాలామంది మాట్లాడుతుంటారు. ఎంపీటీసీలు కావచ్చు, ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు చాలామంది నాతో మాట్లాడతారు. అన్న మేము ఎలక్షన్స్లో వచ్చినప్పుడు రౌడీయిజం ఉంటుంది, గోండాయిజం ఉంటుంది, ఆడవాళ్ళు పోటీ చేస్తే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు, బెదిరిస్తారు. మరి వీటిని మేము ఎలా ఎదుర్కోవాలి అని కొన్ని సలహాలు అడుగుతుంటారు. సో అవన్నీ కాదు, ప్రజాస్వామ్యంలో రౌడీయిజం కాదు, గోండాయిజం కాదు, డబ్బు కాదు. ప్రజాస్వామ్యంలో ఈ రకంగా ప్రశ్నించే వ్యక్తులు ఉంటారు అన్న ఫీలింగు ఇలాగ మొన్న జరిగిన కార్యక్రమాలు చూసాం మనం. ఏవైతే స్టూడెంట్స్తో చేసిన కార్యక్రమాలు ఉన్నాయో ఇక్కడ తెలంగాణలో కూడా చేశారు. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది అనమాట. అంటే స్పీకర్ అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి, ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఏ రకంగా మాట్లాడతారు, ప్రోటోకాల్స్ ఏ రకంగా ఉంటాయి, సేఫ్టీ ఇవన్నీ ఏమేమి ఉంటాయి అనేది వాళ్ళకి కొంత ధైర్యం ఉంటుంది. అసలు పోటీ చేయకముందే వాళ్ళకి కొంత ధైర్యం ఉంటుంది. ఒక అమ్మాయి మాట్లాడుతూ నేను రేపు రాబోయే తరంలో నేను ముఖ్యమంత్రి కూడా అవుతానని చెప్పింది ఒక అమ్మాయి. సో ఆ రకమైన స్పిరిట్ నింపాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయాల్లో పోటీ చేయడమే సగం తర్వాత సంగతి. పోటీ చేసేటప్పుడు చాలా భయంతో స్టార్ట్ అవుతారు. ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు చాలామంది, అమ్మాయిలైనా కావచ్చు అబ్బాయిలు చాలామంది భయపడుతూ ఉంటారు. సో ఎందుకంటే ఇక్కడ రౌడీయిజం, గోండాయిజం, డబ్బు ప్రాబ్లం ఇవంతా ఉంటుంది. ఇందులో మేము నిలబడలేమో అన్న ఫీలింగ్ చూస్తారన్నమాట. సో మీరు నిలబడతారా, ఓడుతారా, గెలుస్తారా అనేది కాదు. ఖచ్చితంగా మీరు నిలబడండి, పోటీ చేయండి. ఒకసారి ఓడిపోయినా సరే మళ్ళీ నెక్స్ట్ అవకాశం వస్తుంది. నవీన్ యాదవ్ గారు 2 సార్లు ఓడిపోయారు, ఈసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అదే స్పిరిట్తో ఓడిపోయామో గెలిచామనే యాంగిల్ కాకుండా మనం స్పిరిట్ లెవెల్లో చూడాలన్నమాట. ఓకే సార్, అట్లాగే రాష్ట్రపతి దగ్గర నుంచి కలెక్టర్ దాకా ఈ రాజకీయ ఈవీఎంల ద్వారా ఇలా ఒక ప్రతిపక్షం అనేది లేకపోవడం వల్ల వాళ్ళకు కూడా విలువ తగ్గిపోతుంది, గవర్నర్లకు కానీ అందరికీ అంటున్నారు సార్ చాలా మంది. దీని గురించి ఏమంటారు మీరు? అంటే గవర్నర్ వ్యవస్థ మీద ఆల్రెడీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్న గవర్నర్లు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు. సో రాష్ట్రంలో తీసుకొచ్చిన ఏ తీర్మానాలు కావచ్చు, ఏ అంశాలైనా సరే వీళ్ళు అడ్డుకోవడం వల్ల ఏమవుతుందంటే రాజకీయ వ్యవస్థ అంటే ప్రధాన పౌరుడు కదా గవర్నర్ గారు. సో ఆ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే రాజకీయ వ్యవస్థ అంతా కూడా నమ్మకం పోతుంది, ట్రస్ట్ పోతుంది రాజకీయ వ్యవస్థ మీద. సో అలా నమ్మకం కోల్పోయినప్పుడు రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా అంటే పబ్లిక్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మిగతా దేశాల్లో మన శ్రీలంక ఇలాంటి దేశాల్లో ఎప్పుడు జవాబుదారీతనం ఉండాలి. రాజకీయ నాయకుల మీద, రాజకీయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నంత కాలమే ఈ డెమోక్రసీ నడుస్తుంది. ఎప్పుడైనా ప్రజాస్వామ్యం మీద కానీ, ఎన్నికల కమిషన్ల మీద కానీ, ఎన్నికల అధికారుల మీద కానీ ప్రజలు కనుక నమ్మకం కోల్పోయినట్లయితే మాత్రం చాలా వాతావరణం మారిపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి ప్రక్రియ అనేది చాలా బాధాకరం. నిన్న నారాయణ గారు కూడా అమరావతికి ఇంకా 2,000 ఎకరాల భూములు కావాలి, ఇంకా 20,000 ఎకరాల భూములు కావాలి, 3,668 ఎకరాల భూమి ఆల్రెడీ ప్రభుత్వ భూమి ఉందని చెప్తున్నారు. సో మేము నిర్మలా సీతారామన్ గారు కూడా వచ్చారు, అమరావతికి సహకరిస్తారంటున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం కూడా అమరావతిలో కూర్చోబెడుతున్నారు, తప్పులేదు. కానీ ఇంకా 20,000 ఎకరాలు అంటే చాలామంది రైతుల్లో ఈ రోజుకి అసంతృప్తి ఉంది. సో అసంతృప్తి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇచ్చిన భూములు ఏం చేశారు, ఈ భూములు ఏం చేస్తారు అనే స్పష్టత లేదు. అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ అనుకున్న పరిస్థితి చెప్తున్నాను. సో రాజధాని కోసం వీళ్ళు త్యాగం చేయడమే కాకుండా ఆ భూములు ఏం చేస్తున్నారు అన్నది కూడా నెగిటివ్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అక్కడ జరుగుతున్న అమరావతిలో పనులు చూసే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇస్తున్నారు అని అంటున్నారు సార్. మరి దాని గురించి మీరేమంటారు? పబ్లిక్ ఎక్కువ శాతం మాత్రం, రైతులు కూడా చాలామంది ఏమన్నారంటే ఈ భూములు మేము ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం ఉండే కదా ఇచ్చారు, వాళ్ళకి ప్రభుత్వం మీద నమ్మకం ఉండే ఇచ్చారు. కానీ ఇంకా 20,000 భూములు అంటే ఇచ్చిన 20,000 భూములు మిగతా భూములు ఏం చేశారు అనేది వాళ్ళకి కావాలని అడుగుతున్నారు. ఇంకా భూములు కావాలంటే ఈ యొక్క మొత్తం అమరావతి మొత్తం విజయవాడ, గుంటూరు మొత్తాన్ని తీసేసుకోండి అని కూడా కొంతమంది రైతు సంఘాల నాయకులు అడుగుతున్నారు. సో ప్రభుత్వానికి ఒక రాజధానికి భూములు ఇవ్వడం తప్పు కాదు, కానీ మళ్ళీ ఎక్స్ట్రా కావాలనుకున్నప్పుడు ఎందుకు కావాలి, దేనికోసం కావాలి అనేది వాళ్ళు అధికారులు చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సిఆర్డీఏ కమిషన్ ఉంది, కమిషన్తో పాటు ఈ యొక్క రాజకీయ నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలా చెప్పినప్పుడే వాళ్ళు ట్రస్ట్తో చేస్తారు భూములు. ఓకే సార్, మీరు అందరూ కరెక్టేను. దాంతోపాటు పెద్ద ఎన్ఆర్ఐల దగ్గర నుంచి పెద్ద టెస్టులు గుంటూరు, విజయవాడ జిల్లాల్లో ఉన్నారు. వాళ్ళు బయటకు వస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు కాబట్టి రైతులు భూములు ఇస్తున్నారు కథ అనేది ముందుకు నడుస్తుందని నారాయణ గారు చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? అంటే నారాయణ గారు చెప్తున్న వాదన ఏంటంటే కేవలం ప్రభుత్వ వాదన, అదేవిధంగా పెట్టుబడులు పెట్టే వ్యక్తుల వాదన. సో వీళ్ళిద్దరి వాదనతో పాటు ఇక్కడ భూములు ఇచ్చే రైతుల వాదన కూడా ఒకసారి వినాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళకి అనుమానం ఉన్నప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ అనుమానాలను క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఇప్పుడు రైతులు భూములు ఇచ్చినప్పుడు వాళ్ళ అనుభవాలు గతంలో ఇచ్చారు. గతంలో డిస్ప్యూట్ వస్తే ఇక్కడ హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత భూములు రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ భూములు ఇంకా 20,000 కావాలన్నప్పుడు మళ్ళీ ఒకసారి వాళ్ళ వాళ్ళు ఏ అనుమానాలు ఉన్నాయో వాటిని క్లారిఫై చేయాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మేము రాజధాని కడుతున్నాం కాబట్టి మేము ఎన్ని కావాలంటే అన్ని భూములు తీసుకుంటాము అనే వర్షన్ రాంగ్ వర్షన్. సో ఇంకా కావాలనుకున్నప్పుడు రైతులకు ఎందుకు కావాలి, దేనికోసం తీసుకున్న 20,000 ఎకరాల భూములు దేనికోసం చేస్తామనేది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, అట్లాగే పెద్ద పెద్ద ఎన్ఆర్ఐలు 400 ఎకరాలు 500 ఎకరాలు ఉన్న ఎన్ఆర్ఐలు కూడా భూమిని ఇవ్వడం జరిగిందనే సమాచారం వస్తుంది. దాని గురించి మీరేమంటారు? తప్పేముంది, 400 ఎకరాలు కదా, 1000 ఎకరాలు ఇస్తే తప్పులేదు. అంటే ఎన్ఆర్ఐలు ఇవ్వడం వేరు, ఒక రైతు ఇవ్వడం వేరు. ఎన్ఆర్ఐలు ఇవ్వడం వేరు, రైతు ఇవ్వడం వేరు. ఎన్ఆర్ఐలకి 2-3 ఆప్షన్స్ ఉంటాయి. సో రైతు అనేది దాని మీదే తరతరాలుగా బతుకుంటారు కాబట్టి, దాని మీదే డిపెండ్ అయి ఉంటారు కాబట్టి, ఆ భూమి తప్ప వేరే ఆప్షన్ వాళ్ళకు ఉండదు కాబట్టి, ఆ భూమికి ప్రభుత్వం నుంచి వచ్చే ట్రస్ట్ నమ్మకం, దానికి వచ్చే ఆదాయం పోకుండా రాజధాని నిర్మాణం కోసం రైతులందరూ సహకరిస్తారు. ఆ సహకారంతో పాటు వాళ్ళ అభిప్రాయాన్ని ఇంకా ఎక్స్ట్రా కావాలన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.